మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లా ఇప్పుడు చాలా మంది మన మంత్రివర్యులు అయితేనేమి, తర్వాత ఇక్కడ లోకల్ శాసనసభ్యులు మాట్లాడిన కాబట్టి మాకు అర్థమైంది ఏంటంటే, ఈ మార్కాపురం జిల్లా గురించి మీరు ఎంతగానో ఉద్యమాలు చేసి తర్వాత ఇది పార్టీలు ఒక ఎజెండాగా తీసుకుని తర్వాత ముఖ్యమంత్రి గారికి ఒప్పించి ఈ ప్రజల యొక్క అభిష్టం మేరకు ఏర్పడిందని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు చాలా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. చాలా ఎమోషనల్గా వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. సో దీన్ని పరిగణలోకి తీసుకుని మీకు ఈ జిల్లా ఏర్పాటు చేయడం అనేది జరిగిందని నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు మనకి జిల్లా ఫామ్ అయింది. నేను అదే మొదటి కలెక్టర్గా ఇక్కడ వచ్చి జాయిన్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. సో మార్కాపురం ప్రజలందరూ ఇప్పటి నుంచి అయితే ఎలాగైతే ఎన్నో సంవత్సరాలు బట్టి ఈ జిల్లా కావాలని ఎదుర్కొంటున్నారు, అదేవిధంగా మేము కూడా ఈ జిల్లా వచ్చినప్పుడల్లా కూడా ఆ చార్ట్లో 5 స్టార్లో మా పేర్లు ఉంటాయి కాబట్టి అది కూడా ఒక చారిత్రకంగా మా అదృష్టం కలిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మొదటి ఎంపీగా ఇన్ఛార్జిగా నేను పదవి బాధ్యతలు చెప్పడం ఆ విషయం భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఆఫీసర్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉండి గవర్నమెంట్ ఏదైతే ఆస్పిరేషన్స్ అది ప్రత్యేకంగా బెటర్గా సర్వ్ చేయాలా, బెటర్గా వాళ్ళకి మెరుగైన సేవలు అందించాలనే ఒక సంకల్పంతో చేసేదానికి మేము నిబంధనలు ఉండి ఖచ్చితంగా ఆ విధంగా అదే డైరెక్షన్ పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. దాదాపుగా నంద్యాల దగ్గర నుంచి ఫారెస్ట్ లో ట్రావెల్ చేసుకుని రావడం, ఒంగోలు రావడం అనేది ఏ ప్రయాసం ఉంటుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడం, అదేవిధంగా ఎర్రగొండపాలెంలో దోర్నాల కాండాసి రావడం, వీటన్నిటి దృష్ట్యా ఈ ప్రాంతాల్లో జిల్లా కావాలనుకుంది. గత ప్రభుత్వంలో జిల్లా ఏర్పాటు చేసేటప్పుడు పశ్చిమ ప్రాంతాల్లో జిల్లా ఇవ్వమని అడిగినప్పుడు వాళ్ళు కొన్నిసార్లు చెప్పారు, ఏ వర్గాలను పార్లమెంట్ విధించమన్నారు. అదేవిధంగా సంతోషం పాటు తీసుకొచ్చి ఒంగోలు ప్రజాప్రయోగం కలపడం జరిగింది. ఇవ్వాల్సిన పరిస్థితులు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆ రోజు తెలుగుదేశంతో పాటు మిగిలిన పక్షాలందరూ కూడా ఇక్కడ నిరాహార దీక్షలో ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం వచ్చి నాకు తెలిసి ఈ కర్లపాడు రోడ్లోనే మనకి ప్రకటించడం జరిగింది, మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఆ రోజు మార్కాపురం జిల్లా ప్రకటించి ఎర్రగొండపాలెం మీదకి వెళ్తామంటే ఆ రోజు అక్కడ మంత్రిగా ఉంది, ఈరోజు ఆ రోజు శాసనసభ్యుల వ్యక్తి ఆ ప్రతిపక్ష నాయకుడు సీనియర్ నాయకుడు దగ్గర ఆయన మీద రాళ్ళు విసిరించారు. ఆ పక్కన నేను కూడా ఉన్నా. అంటే జిల్లా ఇస్తామంటే రాళ్ళు వేయించారు. ఇవ్వకపోగా అమ్మ పెట్టదడుకునేదని సాగుతున్నట్టుగా వాళ్ళు ఇవ్వకపోగా ఇస్తామన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద రాళ్ళు ఇవ్వడం, ఆయన స్పెషల్ సెక్రటరీగా ఉన్న ఎన్ఎస్సీ వాళ్ళకి తలకి గాయాలు అవడం, ఇంత దురదృష్టకర సంఘటన జరిగింది. రెండో విషయం తీసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో చెప్పిన మాట ప్రకారం ఎన్నికల ముందు ఏదైతే పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు ఇస్తామని చెప్పారో వాటి ప్రకారం ఈరోజు మార్కాపురం జిల్లా, అదేవిధంగా పెద్దల వాళ్ళు మార్కాపురం అంటే పలకల పరిశ్రమ, ఈ పలకల పరిశ్రమ కోసం పలక మీద రాసుకొని తీసుకొచ్చారు, చూపించండి. మార్కాపురం జిల్లాని ఈ తీసుకొని వచ్చేసి పలక మీద రాసుకొని వచ్చారు, మా ప్రాంతంలో ప్రాచుర్యం ఉందని చెప్పేసి ఈ మార్కాపురం జిల్లా ఏర్పాటైంది. దీంతో పాటు పోలవరంతో అనుబంధం ఉన్నటువంటి రంపచోడవరం, చిత్తూరు ప్రాంతాలతో పోలవరం జిల్లాని మనం ఏర్పాటు చేయడం జరిగింది. మూడవది కూడా ఇంకోటి రాయచోట్ల రాద్ధాంతం చేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టు విషయం అయితే మీ అందరికీ తెలుసు. జాతికి అంకితం చేశామని చెప్పి ఒక నాయకుడు ఫోటోలు పేపర్లో పెద్ద పెద్ద యాడ్లు చేసి, అంటే మనం అంత పిక్చర్లోని పచ్చప్రాంతాన్ని ఒక పేపర్లో ఆ రోజు చూపించడం జరిగింది. కానీ మనం ఇప్పుడు కూడా కొంతమంది అటువంటి మోసం చేసిన వ్యక్తుల్ని మద్దతు తెలుస్తున్నారంటే మన ప్రాంతం మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. మరి నిన్న గతంలో మా జాతీయ అధ్యక్షులు మా ముఖ్యమంత్రి రోజులైన నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజు ఇక్కడికి వారు వేసిస్తున్నారు. ఆ రోజు అందరం గట్టిగా వెళ్ళి
సార్ మాకు బహుమానం కావాలి సార్ మీ బర్త్డే సందర్భంగా అని చెప్పేసి మా మామగారి కోరికలు అక్కడ పెట్టడం జరిగింది. మామూలు తెలియదు మా అబ్బాయి గారు. సో మా మామ కోరికని పెట్టినప్పుడు వారు తప్పకుండా మనం అధికార రంగాలనే మొట్టమొదటిగా చేస్తామని చెప్పి చాలా మంది ఏం చెప్పారంటే ఇప్పుడు కాదా ఎలక్షన్ ముందు తీసుకుంటారని చెప్పి అడిగితే మా వాళ్ళు అసెంబ్లీ రోజు పడలేదు. సార్ మీరు మాట ఇచ్చారు అది కంపల్సరీ కావాలని యుద్ధ ప్రాతిప చర్యగా ఈరోజు జిల్లాను ఏర్పరచుకోవడం అనేది ఆనందకరమైన విషయం. మరి అదేవిధంగా ఈ జిల్లా ఒకటే కాదు, ఈ ముఖ్యమంత్రి గారికి ఒక దూరదృష్టి ఉంది. మా దగ్గర నడిగుడి కాళహస్తి లైన్ మొన్నటి వరకు దర్శి వరకు అయింది, నిన్న కరిగిరికి రైలు రావడం జరిగింది. తప్పుడు కూతలు కూసుకొని తప్పుడు హామీలు ఇచ్చి మభ్య పెట్టుకుంటూ పోయారే గాని ఎవరు పనిచేసినటువంటి సందర్భం లేదు. కానీ ఇన్నాళ్లకు మన ప్రాంత దేవుడిగా దైవంగా వచ్చినటువంటి మన ప్రియత ముఖ్యమంత్రి గారు మనకు చేసినటువంటి గొప్ప అవకాశాన్ని మన యువత కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఏదైతే ఈరోజు చేసి పెట్టాడో ఈ కార్యక్రమాన్ని మనమందరం స్వాగతిద్దామని, మన జిల్లాని మనం గౌరవించుకొని ఈ రోజు నుంచి పరిపాలన బాధ్యతలన్నీ కూడా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేపట్టారు. ప్రతి అధికారికి కూడా బ్రహ్మాండమైనటువంటి గౌరవ మర్యాదలు లభించేలా మేము చూసుకుంటాం. మీరు కూడా మా ప్రాంత ప్రజల యొక్క కష్టాలను గుర్తించి వాస్తవాలు చేయగలిగే చేసి చేయలేనటువంటి చేయలేమని చెప్పి ఎవరిని కూడా హత్య చేసుకోకుండా అందరం ఒకరికొకరం అనుబంధంగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఖచ్చితంగా మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశాన్ని జిల్లాను ప్రకటిస్తానని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన యొక్క పశ్చిమ ప్రకాశం తరఫున నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లా తరఫున వారికి మనస్ఫూర్తిగా మనందరము చప్పట్ల ద్వారా ఆయనకి కృతజ్ఞతాపత్రాలు తెలియజేస్తున్నాం.